ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మనము వినిన సంగతులను విడిచిపెడితే కొట్టుకొని పోతారు, జాగ్రత్త అని. ఇక్కడ మనము లెమూయేలు తల్లి రాజైన లెమూయేలుకు చెప్పిన మాటలు, వినిన సంగతులు, వాటిని వినాలి. విని విడిచిపెట్టకూడదు, వాటి యందు నిలిచి ఉండాలి. మనము ఎవరము అంటే వాక్యమును విని నిలిచి ఉండేవారం. దేవుడు ఒక మాట చెప్తున్నాడు అంటే మన కొరకే, మన మేలు కొరకే కదా. ఇశ్రాయేలు నా మాట విను, నా మాటను వినిన ఎడల నీకెంతో మేలు, నా మాట నీవు వినాలని నేనెంతో కోరుచున్నాను. మనము వినాలి అని ఆయన మాట. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యం విన్న తర్వాత ఈ మాట నా కొరకు కాదు, వేరే వారి కోసం, నా జీవితం కోసం కాదు అని అనుకునేవారే దాటవేస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు, కొట్టుకొని పోతున్నారు. జాగ్రత్త ప్రియ సంగమా. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట యందు మనం విశేష జాగ్రత్తను కలిగి ఉండాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును అని ఇక్కడ ఇద్దరున్నారు. వాక్యాన్ని విన్నారు. ఒకరు విని దాని ప్రకారం చేశాడు, మరొకడు ఆ ప్రకారం చేయలేదు, విని వదిలిపెట్టేశాడు. తర్వాత ఏమైందో తెలుసు కదా. అందులో నిలిచిన వాడు ఎవరు అంటే ఆ వాక్యాన్ని విని బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడే. మరి విశేష జాగ్రత్త కలిగి ఉన్నాడు అతడు. మరి ఒకడైతే విని ఇసుక మీద తన ఇల్లు కట్టాడు. వానలు తుఫానులు విసిరగా కొట్టుకొని పోయింది. మనలో ఎవరము కూడా అతీతులము కాదు, మనము మంటివారమే. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండి వాక్యము ద్వారానే మన జీవితాలు కట్టబడాలి. ప్రతి విషయములో వాక్యం మీదే ఆధారపడదాం. వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కొందరైతే వింటారు, అదిగో నా గూర్చే అని నొచ్చుకుంటారు. దేవుడు నీ గూర్చే మాట్లాడితే విని నీ బ్రతుకును సరిచేసుకో, సరిదిద్దుకో, జాగ్రత్తగా బ్రతుకు. ఆయనే నీకు అన్ని విషయాలలో తోడై ఉండి నడిపిస్తాడు. వాక్యం పట్ల శ్రద్ధ కలిగి జీవించుదాం. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.